నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ ప్లస్. రైట్, ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు చిందం శ్రీకాంత్ గారు, హైదర్ నగర్ నుంచి బీఆర్ఎస్ లీడర్. అయితే హైదర్ నగర్ లో అసలు ఏం జరుగుతుంది? కార్పొరేటర్ నార్ని శ్రీనివాస్ టిఆర్ఎస్ లో ఉన్నాడా, కాంగ్రెస్ లో ఉన్నాడా? అసలు శేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎవరు ఏ పార్టీలో ఉన్నారు అనేది మాత్రం ఐడియా లేకుండా పోయింది. అయితే పార్టీకి సంబంధించిన విషయాల్లో మాత్రం ఎందుకు దూరంగా ఉంటున్నారు? అండ్ అలాగే హైదర్ నగర్ డివిజన్ కి సంబంధించి కూడా ఇక్కడ సరిగ్గా జిహెచ్ఎంసీ పనులు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ప్రస్తుతం మనతో పాటు అయితే బీఆర్ఎస్ లీడర్ చిందం శ్రీకాంత్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. రైట్, అసలు ఏంటి అంటే పక్క నుంచి చూస్తుంటే పార్టీ ఫిరాయింపులు మనం చూసాము. సో ఆల్మోస్ట్ ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 10 మంది ఒకటేసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళున్నారు. వెళ్ళిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ దాన్ని అంత ఈజీగా తీసుకోకుండా కోర్టులో పిటిషన్ ఫైల్ చేసింది పార్టీ ఫిరాయింపుల మీద. అయితే ఈ పార్టీకి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ తీసుకుంటే కనుక షేర్లింగంపల్లిలో ఉన్నటువంటి కార్పొరేటర్లు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మియాపూర్ నుంచి శ్రీకాంత్ కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయారు. హైదర్ నగర్ నుంచి నార్నే శ్రీనివాస్ అసలు ఉన్నాడా లేడా బీఆర్ఎస్ పార్టీలో? అసలు చెప్పాలంటే నార్నే శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఈ రోజు కార్పొరేటర్ అయిందంటే అది బీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి భిక్ష. ఎందుకంటే ఈ డివిజన్ ని కేటీఆర్ గారు దత్తత తీసుకొని ప్రత్యేకమైనటువంటి చొరవ చూపించి ఆ రోజు వాళ్ళ సైన్యాన్ని మొత్తం ఇక్కడ దించి మేమందరం కలిసి కూడా ఇంటింటికి తిరిగి మరి అతన్ని గెలిపించడం జరిగింది. లేకపోతే అసలు ఈ రోజు ఆయన ఎవరో కూడా తెలిసే పరిస్థితి కాదు. అట్లాంటిది బాధాకర విషయం ఏంటంటే అట్లాంటిది కేటీఆర్ దత్తత తీసుకున్న డివిజన్ లో కార్పొరేటర్ అయ్యి ఉండి మరి కేటీఆర్ గారి మీద మరి ఈ ఫార్ములా రేస్ అని కేసు, ఒక తప్పుడు కేసు పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టినప్పుడు కనీసం నోరు కూడా మెదపలేదు. ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేడు. మరి కేటీఆర్ గారు ఏదైనా పిలిపిస్తే లగిచేర్ల ఇష్యూ జరిగినప్పుడు అంత దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీదనే దాడి చేసినప్పుడు మరి అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వమని కేటీఆర్ గారు పిలుపునిస్తే కూడా ఆయన ముందుకు రాలేదు. అసలు ఏ కార్యాచరణ కూడా తీసుకోవట్లేదు. ఆయన ఇలాగా చేయడం వల్ల ఏమైతుందంటే కార్యకర్తల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు కూడా ఆయన ఏ పార్టీలో ఉండో కూడా చెప్తలేడు. ఒకవైపు అది, రెండో వైపు ఏమో మరి మనందరూ తెలుసు షేర్లింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారు పార్టీ మారిండు. మరి ఆయన ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే ఆయనకు స్వాగతాలు పెడతాం. ఆయన కూడా నేను ఇంకా టిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అని చెప్పేసి అఫీషియల్ గా చెప్పుకోవడం జరిగింది. మొన్న రీసెంట్ గా పాడి కౌశిక్ రెడ్డి ఇన్సిడెంట్ తర్వాత నేను పార్టీ మారానని ఎవరు చెప్పాడు, నేను టిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అని చెప్పేసి అన్నారు. కానీ ఓ పక్క నుంచి చూస్తుంటే కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. కరెక్టే. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు ఆయన స్వయంగా అభివృద్ధిని కాంక్షించి నేను కాంగ్రెస్ పార్టీలో వెళ్తున్నా అని చెప్పిండు. మరి ఒకవేళ నిజంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో లేనట్టయితే రాహుల్ గాంధీ వస్తే ఏ హోదాలో వెళ్ళి ఆ మీటింగ్ అటెండ్ అయ్యిండు? తనతో పాటు పార్టీ మారినటువంటి కార్పొరేటర్లను తీసుకుపోయి రాహుల్ గాంధీ సమక్షంలో జరిగినటువంటి ప్రోగ్రామ్ లో ఆయన పార్టిసిపేట్ చేయడం జరిగింది. అది క్లియర్, పబ్లిక్ కూడా క్లియర్. ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ ఇట్లా మన సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తుందని ఊహించలేదు వాళ్ళు. ఎప్పుడైతే ఏసీఓ పార్టీ పిటిషన్ ఫైల్ చేసిన వెంటనే వాళ్ళకి భయం మొదలైంది. మొన్న సుప్రీంకోర్టు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేయడం జరిగింది. ఇచ్చినటువంటి అప్లికేషన్స్ మీద ఎప్పుడు మీరు చర్యలు తీసుకుంటారని. నాకు తెలిసి ఇప్పుడు వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయిపోయినాక అక్కడ పోయి ఆయన ఇంటర్వ్యూ అడిగితే నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్తాడు. ఆ పరిస్థితిలో ఉన్నాడు. అటు ఇటు కాని పరిస్థితులలో ఈ రోజు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారు ఉన్నారు. ఓకే, షేర్లింగంపల్లికి సంబంధించి నేను చాలా వరకు ఇప్పుడు ఈ డివిజన్ కూడా షేర్లింగంపల్లి పరిధిలోనే ఉంది. అయితే ఇక్కడ భూదందాలకి సంబంధించి ఎక్కువగా జరుగుతున్నాయని విన్నాను. అలాగే అరకపూడి గాంధీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్ లో చాలా వరకు ఆయన కబ్జా చేసినటువంటి వైనం కూడా కనిపిస్తుంది. చాలా మంది ఆరోపణలు కూడా చేస్తున్నారు. సో దానికి మీ సమాధానం ఏంటంటే నిజంగానే ఆ టైప్ ఆఫ్ కబ్జాలు జరిగాయి అంటారా? ఒకటి మేడం, కబ్జా జరిగింది అనేటువంటి విషయము పేపర్లో వచ్చింది. ఓకే, మొత్తం కోడే కూసింది మొత్తం మీడియా అంతా. దాని మీద ఆయన సరి అయినటువంటి సమాధానం జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. ఎందుకంటే ఈ శేర్లింగంపల్లి నియోజక ప్రజలు 3 సార్లు అతనికి ఓటేసి గెలిపించడం జరిగింది. మళ్ళీ 1 కాదు 2 కాదు, గతంలో కూడా అక్కడ ఇంకొక మహిళ ఒక ల్యాండ్ కబ్జా చేసిరని వ్యవహారాలు కూడా టీవీలో రావడం జరిగింది. మరి
కొండాపూర్ దగ్గర ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ల్యాండ్స్ విషయం అయితేనేమి, మళ్ళీ కుత్బులాపూర్ ల్యాండ్ విషయమేని, ఉమ్, ఇట్లా చాలా పలుసార్లు పలు సందర్భాల్లో ఉమ్. అలిగేషన్స్ ఆయన మీద అలాగే వచ్చినాయి. చెరువుల దగ్గర ఉన్నటువంటి కొంత భూమి కూడా ఆయన అక్రమంగా తీసుకున్నాడు అన్న ఆరోపణ కూడా వినిపించింది. అవును, అలాంటి ఆరోపణలు చాలా వచ్చినాయి. వచ్చినప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధిగా ఆయనకు బాధ్యత ఉంది. మీడియా ముందుకు వచ్చి వాస్తవాలు అంటే ఈ చెప్పాలి. రోజులో ఆయన టిఆర్ఎస్ పార్టీలోనే కదా ఉంది. మీకేమైనా అవగాహన ఉందా అంటే ఈ టైప్ ఆఫ్ ల్యాండ్ కబ్జా గురించి మీకేమైనా అవగాహన ఉందా అసలు? పర్సనల్ గా అయితే నాకు లేదండి ఉమ్, ఆ విషయం. ఉమ్. కానీ పేపర్ నేనేం చెప్తున్నా అంటే, ఒక ప్రజాప్రతినిధిగా ఆయన ఉమ్, ప్రజల చేత ఎన్నుకోబడినప్పుడు ఆ, మరి ప్రజల్లో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఉమ్, ఉమ్, ఇన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి, ఇది ఏందని ఆయన మీడియా ముందుకు వచ్చి క్లియర్ గా వివరించాలా, ఉమ్, విత్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఆయన చెప్పాలి. ఉమ్, అది చెప్పట్లేదు. ఉమ్, కేవలము తన ఆస్తులు కాపాడుకోవడానికి, తన రాజకీయ ప్రయోజనాల కొరకే ఉమ్, కాంగ్రెస్ పార్టీలో చేరినని ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. ఉమ్. ఈ రోజు కనుక ఒకవేళ ఎలక్షన్ వస్తే ఆయనకు సరైన గుణపాఠం చెప్పడానికి కూడా ప్రజలు రెడీగా ఉన్నారు. షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించి అసలు ఇప్పటి వరకు ఎంత మేర డెవలప్ అయింది అండ్ అలాగే మీ డివిజన్ వరకు సంబంధించి చూస్తుంటే రోడ్లు అవి కూడా సరిగా లేవు, అలాగే డ్రైనేజ్ సిస్టమ్ కూడా, డ్రైనేజ్ వ్యవస్థ కూడా సరిగా లేదు. ఎంతో కొంత కొంచెం ప్రజలు ఇబ్బందిగానే ఫీల్ అవుతున్నట్టయితే నేను ఇప్పుడు వస్తుంటే నేను గమనించాను. సో దానికి మీ సమాధానం ఏంటి అసలు? డెవలప్మెంట్ విషయానికి వచ్చినట్టయితే గత ఎలక్షన్స్లో అరకెపుడి గాంధీ గారే కరపత్రాలు వేసారు. కేసీఆర్ గారు 9,000 కోట్ల రూపాయలు మాకు నిధులు ఇచ్చిండు, నియోజకవర్గం అంతటిని అభివృద్ధి చేసిన అని చెప్పి కరపత్రాలు వేసుకొని మరి ప్రచారం చేసుకొని మరి ఆయన గెలవడం జరిగింది. గెలిచిన వెంటనే టికెట్ ఇచ్చినటువంటి పార్టీకి వెన్నుపోటు పొడిచి పార్టీ మారి, మరి నువ్వు పార్టీలే ఉన్నా అని చెప్తున్నావు కదా, మరి మీ ఇంటికి వస్తా పార్టీ జెండా ఎగిరేద్దాం, కండ వేసుకొని మన ఇద్దరము టీఆర్ఎస్ భవన్కి పోదామని చెప్పేసి కౌశిక్ రెడ్డి గారు అంటే ఒక ఎమ్మెల్యే అని కూడా మర్చిపోయి ఆయన స్థాయి నుంచి దిగజారి ఎంత నీచంగా మాట్లాడారో మనం అందరం మీడియాలో కూడా చూసాం. ఇక ఐదర్నగర్ డివిజన్కి అభివృద్ధి విషయం వచ్చినట్టయితే విషయం ఏంటంటే మేడం, ఇప్పుడు ప్రధానంగా మనకు ఈడ ఐదర్నగర్ రోడ్ దాటుతూ 11 మంది చనిపోయినారు. ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అక్కడ ఏర్పాటు చేయాలి, అవసరం ఉంది. గతంలో వాగ్దానం చేసిర్రు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ టైంలో, నేను రెబల్ వేయడం జరిగింది. వేసిన తర్వాత ఆ రోజు కేటీఆర్ గారు మరి ఆగయ శరత్రావు గారు వచ్చి మరి మన పార్టీ కేటీఆర్ దత్తత తీసుకున్న డివిజన్, మనం దీన్ని బలపరచాలంటే కేటీఆర్ గారిని పార్టీని గౌరవించి మేము ఆయనకు సపోర్ట్ చేసి గెలిపించడం జరిగింది. ఆ రోజు ఈ ఎమ్మెల్యే గారు వాగ్దానం చేసి గెలిచినటువంటి 4 నెలల్లోనే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు మేడం. ఇప్పటికి 11 మంది చనిపోయారు అక్కడ, కానీ ఈ రోజు కూడా పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చేస్తే 11 మంది కుటుంబాల ప్రాణాలు నిలబడేది. రోడ్ల పరిస్థితికి వస్తే ఏం చెప్తారు? అసలు రోడ్లు కూడా అంత ఎక్కడ పడితే అక్కడ గుంతలు గతుకులు అవే కనపడుతున్నాయి. ఇప్పుడు సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. ఏమైనా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కార్పొరేట్లు చూస్తుంటే ఎక్కడ పడితే అక్కడ సిమెంట్ రోడ్లు అవి వేస్తున్నారు, మరి ఇక్కడ వేస్తున్నారా లేదా? హైదరాబాద్ విషయానికి వచ్చినప్పుడు ఎప్పటికైనా చిన్న చూపు మేడం. ఉదాహరణ చెప్తున్నా, 1,83,00,000తో అలీతలాబ్ చుట్టూ చెరువు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఫండ్ శాంక్షన్ చేయడం, శ్మశానం కూడా ఉన్నట్టు, శ్మశానం కూడా ఉంది. అవును. కానీ ఇప్పుడు మళ్ళీ చూడండి, ఆ ఒక పని సరిగ్గా జరగలేదు, అస్తవ్యస్తంగా ఉంది. రోడ్ల కోసం ఫండ్ శాంక్షన్ చేసిరు, 43 లక్షల రూపాయలు ఫండ్ శాంక్షన్ చేసిరు చెరువు కట్ట మీద. ఆడ మీరు వెళ్ళి చూడండి, ఇప్పుడు అసలు అక్కడ దాదాపు ఒక 25 ఫీట్లు వదిలేసిరు. అంత రోడ్ వేసినా అదంతా గత్కులమయమైపోయి వచ్చే పాదచారులకు వెహికల్స్ పోతా ఉంటే ఇబ్బంది అవుతా ఉంది. ఇంకోటి, ఆ చెరువు కట్ట మీద నుంచి ఒక డ్రైనేజ్ చేసిరు. అలాగే నైట్ టైం కూడా వెళ్ళాలంటే రీసెంట్ గా ఒక అబ్బాయిని కూడా అక్కడ చంపేసి ఏమంటారు అక్కడే బూర్ది చేసినటువంటి ఇన్సిడెంట్ కూడా మనం రీసెంట్ గా చూసాం. ఒక 1.5 year బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ ఇది. అంటే ఇలాంటి ఇంత పెద్ద ఎత్తున క్రైమ్ ఆ ఏరియాని చూస్తుంటేనే అంత భయంకరంగా ఉంది. మరి కనీసం అక్కడ ఒక రోడ్ ఏర్పాటు చేయకపోవడం, కానీ ఆ ఏరియాని ఎందుకు డెవలప్మెంట్ చేయలేకపోయారు? గతంలో మేము ఈ కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళి, అదేవిధంగా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి, మనకు హైమాక్స్ లైట్ ఒకటి ఏర్పాటు చేయండి సార్, అక్కడ చీకట్టుగా ఉంది, ఐసోలేటెడ్ గా ఉంటది, అక్కడ రోడ్ల మీద రాత్రిపూట అంత అసంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి, ఒక లైట్ కనుక అరేంజ్ చేస్తే ఐమాక్స్ లైట్ బాగుంటది అని చెప్పేసి కూడా చాలా సార్లు పలుమార్లు కోరడం జరిగింది. కానీ ఇప్పుడు దాకా కూడా అది వేస్తాం లైట్ పెడతామని చెప్పారు, కానీ ఎలాంటి కూడా పట్టించుకోలేదు. కార్పొరేటర్ ఎందుకు ఈ విషయాల మీద పెద్దగా స్పందించట్లేదు? కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్ ఎందుకు పెద్దగా మాట్లాడట్లేదు? నార్నే శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి అసలు ఆయన కార్పొరేటర్ ఉన్నాడు, కానీ ఆయన ఎప్పుడు కూడా ఆయన బాధ్యత తీసుకున్న పరిస్థితి లేదు. ఎన్నోసార్లు ఆయన కూడా చెప్పినాము, కానీ ఇప్పటి వరకు ఒక లైట్ కూడా వేయలేదు అక్కడ. అంత మాత్రమే కాదు, అక్కడ 50 లక్షల రూపాయలు నిధులతో శ్మశాన వాటిక నిర్మించినప్పుడు అది నాణ్యత లేదు, డస్ట్ తో కట్టిరు, కాళ్ళు చేయితో ఇట్లా అంటే పిల్లలు హిందూ ముస్లిం క్రిస్టియన్ ముగ్గురిది ఒకటే దిక్కున ఉంటుంది అది శ్మశానం. అవునండి,
ఉంటది. అయితే హిందూ శ్మశాన వాటికి 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అసలు నాణ్యత లేని కట్టడం, ఆ విషయమే కార్పొరేటర్ని కలిసినాం. ఇట్లా నాణ్యత లేని కట్టడం జరిగితే రేపు అక్కడ కాస్టమ్ చేసినప్పుడు చాలా హీట్ వస్తుంది, అది ఎన్ని రోజులు ఉంటుంది, మీరు పట్టించుకోండి అని చెప్తే ఆయన అసలు పట్టించుకోలేడు. అదే నాణ్యత లేని కట్టడం మీదకించి కాంట్రాక్టరు స్లాబ్స్ వేసిండు, కనిపించకుండా చెక్ చేయకుండా ఎవరన్నా వస్తే త్వరగా కంప్లీట్ చేసిండు. కానీ ఈయన ఏమాత్రం పట్టించుకోలేదు, అక్కడికి వచ్చిన పాపాన పోలేదు. సో ఈయన చూస్తుంటే ఏ విషయాలు కూడా ఇటు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితేనే, యాజ్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్ మా ఈ డివిజన్ కార్పొరేటర్గా 11 మంది చచ్చిపోయినప్పుడు ఆయనకు కూడా ఆ విషయాలు తెలిసినప్పుడు ఆయన మా రిప్రజెంటేటివ్గా హయ్యర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆ పని జరగాల్సేటట్టు చూడాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. ఆయన ఏది పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు హైదరాబాద్లో గవర్నమెంట్ స్కూల్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఇప్పుడు చూడండి మీరు అక్కడ పోతే అసలు నాణ్యత లేనటువంటి మెటీరియల్ వాడుతారు, డస్ట్తో నిర్మాణం చేస్తూ ఉన్నారు వాళ్ళు. మరి అది ఏ రకంగా చేస్తారు, అది కూడా ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లలో పెట్టినాం, ఆయన నాలెడ్జ్లో ఉంది కానీ వచ్చి చూసింది లేదు, పట్టించుకుంది లేదు. సో ఏ విషయంలో కూడా ఆయన వ్యవహారాలు, ఆయన బిజీ, ఆయన ఏందో కానీ ప్రజా సమస్యల పట్ల పట్టించుకునేటువంటి పరిస్థితిలో నారాయణ లేడు. మున్సిపాలిటీ వాళ్ళు ఏదైనా రోడ్లు వేస్తే అక్కడ పోయి తిరిగి ఫోటోలకు ఫోటోలు ఇచ్చినా కానీ ఇంకోటి లేదు. రైట్. సో కమింగ్ టు ద కాంగ్రెస్ పార్టీ, చూసుకున్నట్లయితే దాదాపు సంవత్సరంన్నర కాలం పాటు, ఇప్పటికి 14 నెలలు కావస్తుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు కాంగ్రెస్ పాలన మీద మీ కామెంట్ ఏంటి? కాంగ్రెస్ మొదటిగా ఏం చేసిందండి అంటే ఆశ్చర్యం సాధ్యం కానీ హామీలు ఇచ్చింది, వాటిని నెరవేర్చేటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లేదు. సో వాళ్ళు ఏం చేశారంటే ఈ పబ్లిక్ దృష్టి అందరు ప్రశ్నిస్తారు, ప్రజల పక్షంగా ఉండి కేటీఆర్ గారు ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఎక్కడ పడితే అక్కడ ఈ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడం వల్ల వాళ్ళకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడి ప్రజలని డైవర్ట్ చేయాలి, అలా అటెన్షన్ని డైవర్ట్ చేయాలి, దృష్టిని మరలించాలి అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు అన్ని హైడ్రాని తీసుకొచ్చారు. హైడ్రాని తీసుకొచ్చి ఏం చేశారండి, తీసుకొచ్చి చెరువులు కుంటలు కాపాడతామని చెప్పేసి వాళ్ళు వితౌట్ ఎనీ ప్రాపర్ నోటీస్ వచ్చి ఇల్లులు కూల్చడం జరిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మరి మీరు ఇల్లులు కూల్చారు, మరి అది బఫర్ జోన్లు ఉందంటారు, దానికి పర్మిషన్లు ఇచ్చినటువంటి అధికారుల మీద మీ చర్యలేంది? కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు తీసుకొని లోన్లతోటి విల్లాలు కట్టుకోరు, మరి వాళ్ళని విల్లాలు కూలిపోయినాయి. మరి పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారుల మీద మీరు కేసులు పెట్టి ఆర్ఆర్ యాక్ట్ పెట్టి వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలి కదా, ఆ పని ఎందుకు చేస్తలేరు? మళ్ళీ ఇప్పుడు హైడ్రా ఏమైంది, సైలెంట్ అయిపోయింది. అంటే కొందరు వ్యక్తుల్ని టార్గెటెడ్గా హైడ్రా పనిచేస్తుందా అని నేను అడుగుతా ఉన్నా. ఇంకొకటి, హైడ్రా ఏం చేసిందండి, సాటర్డే సండే రోజు వచ్చేసి కూల్చింది. గతంలో భూ కబ్జాదారులు ఏం చేస్తారంటే శని ఆదివారాలు వాళ్ళు ల్యాండ్స్ కబ్జా చేస్తారు, ఎందుకంటే ఆ రోజు అధికారులు లీవ్లో ఉంటారు, రారని. వాళ్ళు హైడ్రా ఏం చేసింది, శని ఆదివారాల్లో ప్రజల ఇండ్ల మీద దాడి చేసింది. ఎందుకు అంటే అప్పుడు కోర్టులు బంద్ ఉంటాయి కాబట్టి ఎలాంటి ఆర్డర్ రావద్దని అట్లా చేసింది. దానికే హైకోర్టు కూడా వాళ్ళకు మొట్టికాయలు వేసిందండి. అంత మాత్రమే కాదు, ఇప్పుడు కేటీఆర్ గారి మీద పెట్టిన కేసులు అయితేనేమి, ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిరూపాన్ని మార్చడం ఏంటి అంటే ప్రజలు అసలైన విషయాలు, వాగ్దానాల గురించి ఆలోచించకుండా వాళ్ళని దృష్టి మరలించాలి అనేటువంటి విధంగా ఎప్పుడు ఏదో ఒక విషయంలో ఎంగేజ్ చేస్తారు ఉద్దేశపూర్వకంగా. రైతు బంధు విషయానికి వస్తే ఏం చెప్తారు, రైతు భరోసా విషయానికి వస్తే ఏం చెప్తారు, అలాగే రుణమాఫీ విషయానికి వస్తే మొత్తం తెలంగాణలోని ప్రతి ఒక్కరికి రుణమాఫీ అయ్యిందని చెప్పేసి మన సీఎం రేవంత్ రెడ్డి డిక్లేర్ చేసుకోవడం జరిగింది. అలాగే రైతు భరోసా విషయానికి వస్తే మాత్రం ఆ రోజు ఎన్నికల హామీ టైంలో ఏమో 15,000 పడతాయి అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు చూస్తేనేమో దాన్ని కట్ ఆఫ్ చేసి 12,000కి పెట్టారు. సో 12,000 కూడా టక్కి మన మెసేజ్లు పెడతాయని ఆ రోజు రిపబ్లిక్ డే రోజు కూడా మాట్లాడడం జరిగింది. అది తీరా చూస్తే మళ్ళీ అరగంట తర్వాత మళ్ళీ ఆయన మాట్లాడినటువంటి మాటలు 31వ తారీఖు అని చెప్పేసి వెంటనే మాట మార్చేశారు. అసలు అంటే ఈ టైప్ ఆఫ్ ముందు ఒక మాట తర్వాత ఒక మాట గురించి మీ కామెంట్ ఏంటి అసలు, అంటే మీరు ఎలాగా దీన్ని చూస్తారు? సింపుల్గా అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫాల్స్ ప్రామిసెస్ చేసింది. మొదట రైతు బంధు 3 సార్లు ఇస్తామని చెప్పారు ఎలక్షన్స్ కి ముందు, అది ఫెయిల్. ఇప్పుడు రబీ సీజన్ కూడా వచ్చేసింది, అది ఫెయిల్ అయింది. రెండోది కౌలు రైతుకి కూడా రైతు బంధు ఇస్తామన్నారు, అది ఫెయిల్. రైతు భరోసా ఇస్తామన్నారు, అది ఫెయిల్. తర్వాత 15,000 రూపాయలు ఇస్తామన్నారు, అది ఫెయిల్. అన్ని ఆచరణ సాధ్యంగా అనేటువంటి హామీలు, ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, అది ఫెయిల్. ఇప్పటికి ఊసాలేదు, పత్తాలేదు, ఏం లేదు, అది ఫెయిల్. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 1 తులం బంగారం ఇస్తామన్నారు, అది కూడా ఫెయిల్. ఏ హామీలు ఇచ్చినా అది నెరవేర్చేటువంటి పరిస్థితుల్లో లేరు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక
ప్రజల దృష్టి మరలించడానికే అన్ని తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. ఉదాహరణకి ఈ ఫార్ములా రేస్ చూడండి. అసలు మొదట్లో వాళ్ళు ఏమన్నారు 600 కోట్ల అవినీతి అన్నారు. మళ్ళీ తర్వాత 55 కోట్లు అన్నారు. అంటే వాళ్ళకు ఇష్యూ మీద క్లారిటీ లేదు. అసలు గమనించాల్సినటువంటి కీలకమైన విషయం ఏంటంటే మనకు వాళ్ళు ఏం చెప్పారంటే వీళ్ళు రూల్స్ సరిగ్గా ఫాలో కాలేదు, రూల్స్ని బైపాస్ చేసిరు అని అంటారు. టెక్నికాలిటీస్ మీద మాట్లాడుతున్నారు కానీ అవినీతి జరిగింది అని కాంక్రీట్గా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి పోయిన డబ్బులు అక్కడ వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ అయినాయి. ఎప్పుడైనా కూడా ఏ రూల్స్ ఫ్రేమ్ చేసినా కానీ ఏంటంటే అవినీతి జరగకుండా డబ్బును కాపాడాలనే రూల్స్ ఉంటాయి. రూల్స్ బైపాస్ అయినప్పుడు అవినీతి జరిగితే అది తప్పు. కానీ అట్లాంటిది ఎక్కడ కూడా లేదు. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే రూల్స్ బైపాస్ చేసి అవి మాట్లాడారు మొన్నదాకా, ఇప్పుడు ఊసే లేదు. ఎందుకంటే అసలు ఒక తప్పుడు కేసు పెట్టడానికి కాంక్రీట్ స్ట్రెంత్ ఉండాలి. ఒకది కథ అయితే 24 గంటలు కాకముందే ఈడీ కేసు రిజిస్టర్ చేసింది. సేమ్ ఇష్యూ మీద 3 గంటలు 4 గంటల సేపు సేమ్ ప్రశ్నలు అడిగారు వాళ్ళు. అసలు ఇక్కడ కేసు ప్రూవ్ అయితే కదా ఈడీ కేసు ప్రూవ్ అయ్యేది. సో ఇప్పుడు 4 గడుచుకున్నటువంటి పరిస్థితి. అదే పొంగులేటి శ్రీనివాస్ గారి మీద ఇంట్లో ఐటీ సోదాలు జరిగినప్పుడు మరి అప్పుడు సుమోటోగా ఎందుకు ఈడీ కేసు రిజిస్టర్ చేయలేదు? అంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొలాఖాత ఏం చేస్తున్నాయంటే కొల్యుడయ్యి రాజ్యాంగ వ్యవస్థల్ని రాజకీయ ఆయుధాలుగా వాడి ప్రత్యర్థి పార్టీలని, ప్రత్యేకంగా మెయిన్గా బీఆర్ఎస్ పార్టీని, ఆ నాయకులని టార్గెట్ చేస్తూ ఉంది. ఈ విషయాలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా సరైన సమయంలో సరైన విధంగా రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పబోతున్నారు ఈ తెలంగాణ ప్రజలు. ఇంకో విషయం చూస్తూ ఉంటే ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ రాజ్యాంగ ప్రతిని పట్టుకొని, రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని రాష్ట్రం తిరుగుతూ ఏం చెప్తుంది మేడం? రాజ్యాంగ విలువలను కాలరాస్తూ ఉన్నారు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పనిచేస్తూ ఉన్నారు అని చెప్తా ప్రచారం చేస్తూ ఉంటే, ఒకవైపు అదే పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ప్రతిపక్ష పార్టీల మీద, ప్రజల మీద తప్పుడు కేసులు పెడుతూ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వాళ్ళు కేంద్రంలో చెప్తుంది ఒకటి, వాళ్ళ నేషనల్ లీడర్స్, స్టేట్ లీడర్స్ చేస్తుంది అదే. రాజ్యాంగ వ్యవస్థని రాజకీయ ఆయుధాలుగా వాడుతారు. రేవంత్ రెడ్డి గురించి భాష పరమైన ఏదైతే ఉందో ఆ భాషా విధానాన్ని మీరు ఎలా చూస్తారు? అది సీఎంగా ఆయన భాషా విధానం అసలు కరెక్టే అంటారా? తప్పండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇంకా ఆయన సీఎం అని రియలైజ్ అయితలేనట్టుండు నాకు తెలిసి. స్టిల్ ఆయన ఎలక్షన్స్కి ముందు ఎప్పుడైతే ఏ రకంగా అయితే మాట్లాడిండో అదే విధంగా తను మాట్లాడడం జరుగుతూ ఉంది. ఆయనే చెప్పిండు నేను గుంపు మేస్త్రిని అని చెప్పిండు. అయితే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే మేడం, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక చెరగని ముద్ర వేసారు. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగినప్పుడు అందరు చాలామంది ఏం ప్రచారం చేశారంటే తెలంగాణకు చీకటిమయమైపోతుంది, అభివృద్ధి ఉంటుంది, కుంటిపడిపోతుంది అని చెప్పారు. నిజంగా ఆ రోజు అలాంటి పరిస్థితులు ఉండే. కానీ కేసీఆర్ గారి యొక్క రాజకీయ చాతుర్యం, అవగాహనను బట్టి, ఆయన తీసుకున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలను బట్టి తెలంగాణ రాష్ట్రము వాళ్ళు ఊహించిన దానికంటే కూడా భిన్నంగా అభివృద్ధి జరిగింది. ఉదాహరణకి 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం జరిగింది మేడం. తద్వారా తెలంగాణ మొత్తం సస్యశ్యామలమైంది. ఆ రోజు మనం తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఏమన్నాం? మా నీళ్లు మాకన్నాం, మా నిధులు మాకన్నాం, మా ఉద్యోగాలు మాకన్నాం. మరి ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మరి కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టి మొత్తం తెలంగాణ సస్యశ్యామలం అయిపోయింది. ఇండియా టుడే వాళ్ళ సర్వేలో మేడం, ఇది నేను చెప్పడం కాదు, రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని తెలంగాణకు పేరు వచ్చింది. వీఆర్ ఎక్స్పోర్టింగ్ ద రైస్. ఆ స్థాయికి ఈరోజు వచ్చింది. ఒకప్పుడు పాలమూరులో ఉన్నటువంటి మహబూబ్నగర్ ప్రజలు వలస వస్తుండే హైదరాబాద్కి కూలి పని చేయనికే. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అక్కడ వాళ్ళు వ్యవసాయం చేసుకొని మంచిగా సంతోషంగా బతుకుతూ ఉన్నారు. అదొకటి. మరి ఫ్లైఓవర్స్ కట్టిరు, ఫూట్ ఓవర్ బ్రిడ్జిలు కట్టిరు, అండర్ పాస్లు కట్టిరు. తెలంగాణ ఎంత డెవలప్ చేసినట్టు అమెజాన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చి ఇక్కడ కంపెనీస్ పెట్టడం జరిగింది. తద్వారా యువతకు ఉపాధి కలిగింది. మరి ఇండియా ఐకాన్, అదేవిధంగా ఇండియా ఐకాన్ అనేటువంటి అంబేద్కర్ గారి స్టాచ్యూ మరి ట్యాంక్ బండ్ దగ్గర పెట్టడం జరిగింది. అంత మాత్రమే కాదు, మరి తెలంగాణ సచివాలయం ఒక చారిత్రాత్మకమైనటువంటి కట్టడం అది. అట్లా కట్టి ఈ రకంగా ఒకవైపు అభివృద్ధి, రెండో వైపు సంక్షేమం చేస్తూ ఉన్నాడు. కాబట్టి కేసీఆర్ గారికి ఒక చెరగని ముద్ర ఈ రాష్ట్రం మీద వేసారు, రాజకీయాల మీద వేసారు, చరిత్ర మీద ఆయన ముద్ర ఉంది. సో రేవంత్ రెడ్డి కూడా అట్లా చేయాలని ఆశపడుతుండు, కానీ ఆయనకు అవగాహన లేదు. ఎందుకంటే అనుభవం లేదు. ఆయనే చెప్పిండు నేను గుంపు మేస్త్రి అని. పోనీ పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి టాలెంట్ లేదు. మరి చెరగని ముద్ర వేయాలంటే ఏం చేయాలో అర్థం కాక టీజీ నుంచి టీఎస్ నుంచి టీజీ, తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ మోనోగ్రామ్ మార్చాలా, మార్చి 5,200 కోట్లు ప్రజాస్వామ్య ధనాన్ని వృధా చేసిండు. ఇట్లా చేస్తే మార్కు రాజకీయం రాదండి. వస్తుందా? మార్కు రాదు.
పేరు ఖరాబ్ అవుతుంది. ఈరోజు హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ని పాడు చేసిండు ఆయన. హైడ్రా అని తీసుకొచ్చి అనాలోచిత నిర్ణయాల వల్ల ఈరోజు రియల్ ఎస్టేట్ పడుకుంది. ఈ ఫార్ములా రేస్ అనేది ఒక హిస్టారికల్ ఈవెంట్ మన దగ్గర. 25 ప్రపంచ పట్టణాలు టాప్ సిటీస్ సరసన హైదరాబాద్ చేరింది. మొరాకో, టోకియో, లండన్లో జరిగేటువంటి రేస్ ఇక్కడ జరిగింది. ఇక్కడ జరగడం వల్ల మన హైదరాబాద్కి ఎంతో ఐడెంటిటీ వచ్చింది. కానీ దాన్ని కూడా భ్రష్టు పట్టించే విధంగా దాని మీద కూడా బురద తల్లి ప్రయత్నం చేసి నవలపాలయ్యారు వాళ్ళు. అంతేగాని ఇక్కడ అయ్యేది ఏమీ లేదు. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా తెలంగాణ ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తూ ఉన్నారు. ఆల్రెడీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాలన వద్దు అని ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. బాధపడుతున్నారు ప్రజలు ఇలాంటి వ్యక్తికి ఓట్లు వేసినామని. ఆచరణ సాధంగానే హామీలు ఇస్తే అది నిజమైతే ఏమో కేసీఆర్ చేసినట్టు ఈయన కూడా చేస్తాడేమో అని ప్రజలు నమ్మి ఓటేసిరు. కానీ ఈరోజు చాలా పశ్చాత్తాపడుతున్నారు. రైట్. అయితే కుటుంబ పాలన విషయానికి వస్తే ఏం చెప్తారు? ఎందుకంటే మన రీసెంట్ గా కూడా రిపబ్లిక్ డే రోజు పెట్టినటువంటి మీటింగ్ లో కుటుంబ పాలన గురించి మాట్లాడుతూ వాళ్ళ తమ్ముడిని అంటే తిరుపతి రెడ్డి గురించి చెప్పకనే చెప్పినట్టు ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే అయితేనే అన్ని చేయాలా, ప్రజలకు సేవ చేయడం తప్ప అని చెప్పేసి అని మాట్లాడారు. మరి కుటుంబ పాలన ఎక్కడ కనపడుతుంది? బీఆర్ఎస్ పార్టీలో కుటుంబ పాలన కనిపించిందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పాలన కనిపిస్తుందా? గెలిస్తేనే పని చేయాలంటే అది ఆయన అవగాహన రాజ్యం. భారతదేశ రాజ్యాంగం చట్టాలు ఏం చెప్తాయంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహించి వాళ్ళు పనులు చేయాలి. చట్టసభల్లో పోయేది కూడా అందుకే. ఆయన కూడా ప్రజలు ఓటేస్తేనే ఈరోజు ఎమ్మెల్యే అయ్యిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. మరి అట్లా కాకుండా ఓటేస్తేనే ఎమ్మెల్యే అయితేనే పనులు చేయాలంటే అసలు నీకంటే చాలామంది కాంగ్రెస్లోనే టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళే అవుతుండ్రు కదా. చాలామంది సమర్థులు ఉన్నారు, పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ ఉన్నారు, వాళ్ళే అవుతుండే. అంటే ఏంటంటే ఆయన ఆ రకంగా మాట్లాడడం ఏంటంటే ఆయన అవగాహన రహితం. ఎందుకంటే ఆయన అట్లా మాట్లాడుతుంటే ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలని వాళ్ళని ఎమ్మెల్యేలుగా ట్రీట్ చేస్తా అని చెప్పేసి ప్రజాప్రతినిధులుగా ప్రజల ఓట్లతో గెలిచినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థల్ని సిస్టమ్ని బైపాస్ చేస్తుంది. కాబట్టి దాన్ని ఎక్స్ప్లెనేటరీగా ఆయన చెప్పడం జరిగింది. అది ఇట్స్ అ క్లియర్ కట్ ఆయన అవగాహన రాహిత్యానికి బరితెగింపుకి నిదర్శనం. ఇక వాళ్ళ కుటుంబ పాలన అంటే అందరు కూడా ఇప్పటికే చాలా విమర్శిస్తూ ఉన్నారు. అట్లా వాళ్ళ బ్రదర్స్ వచ్చి ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు అని చెప్పేసి మరి అది ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే ఆయనకు ప్రతిదీ చెప్పలేము. ఒక బాధ్యతయుతమైనటువంటి పదవిలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా తను ఆలోచించుకోవాలా ఈ రకంగా ఉండొద్దు అనే విషయం ఏంటంటే మేడం, అసలు రేవంత్ రెడ్డి గారు ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఓటుకు నోటు విషయంలో కేసు విషయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుబట్టినటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత కక్ష సాధనపు రాజకీయాలకు తెరదీసిండు ఆయన. సో ఎట్లయినా చెప్పి టీఆర్ఎస్ని బీఆర్ఎస్ నాయకులని కేసులలో ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో భాగమే విఫలయత్నంగా ఈ ఫార్ములా రేస్ అనేటువంటి దాంట్లోనే ఆయన 3 సార్లు అటెంప్ట్ చేసిండు. ఆయన మొదటిసారికి ఏం చేసిండంటే బఫర్ జోన్లో ఫామ్ హౌస్ ఉంది కేటీఆర్ గారిది అని చెప్పి ప్రచారం చేసిండు. తీరా చూసేసరికి అది వేరే వ్యక్తి పేరు మీద ఉండేసరికి అతను కేటీఆర్ గారి బీనామీ అని చెప్పిండు. అదైపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి యొక్క క్యాబినెట్ మినిస్టర్ అయినటువంటి కొండా సురేఖ గారు ప్రముఖ సినీ నటి అయినటువంటి సమంత గారి గురించి, మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గురించి మాట్లాడకూడనటువంటి అనుచితమైనటువంటి మాటలు మాట్లాడి కేసుల పాలయ్యారు. అయినా వాళ్ళకు బుద్ధి రాలేదు. అయినా వాళ్ళ పద్ధతి మార్చుకోకుండా మళ్ళీ ఈ ఫార్ములా కేసు అని ఏలుపెట్టారు. కానీ దాంట్లో కూడా ఫెయిల్ అయిపోయారు. ఏంటంటే ఫ్రస్ట్రేషన్లో చేస్తారు కాబట్టి వాళ్ళు ఏది సాధించలేకపోతారు. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు తెలంగాణ తల ఎత్తుకొని నిలబడేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి ఉంది అంటే అది కేసీఆర్ వల్ల, బీఆర్ఎస్ పార్టీ వల్లనే. ఆ విషయం ఆయన ఒప్పుకోవాలి. గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాదని చెప్పి ఇంటర్వ్యూలలో చెప్పినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కేసు అయింది కదా. సో ఫ్రస్ట్రేషన్లో తన ఒక సెన్సస్ మర్చిపోతూ ఉండే, కోల్పోయి ఇంగిత జ్ఞానం అది కోల్పోయి ఇష్టం వచ్చేట్టు చేస్తూ ఉండు. సో అదే దాని పర్యవసానమే ఈరోజు తెలంగాణ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పాడవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది బీఆర్ఎస్ లీడర్ చిందం శ్రీకాంత్ గారితో ప్రత్యేక ఫేస్ టు ఫేస్. మరొక ఫేస్ టు ఫేస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.